ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏంది వాళ్ళు ఎక్కడ పెట్టినకి ఎందుకు పెట్టుకోవాలి అందుకనే మేము మా పాలసీ ఇది మేము పోతున్నాం ముందుకు సరే కోర్టు ఇవాళ తాత్కాలికంగానో రేపు ఏదో చేయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు అవుతుంది కదా కేంద్రం వెంటనే ఆ బిల్లులను ఆమోదింప చేసి బీసీ 42% రిజర్వేషన్కు ఆమోద ముద్ర వేస్తే ఇంకా టెక్నికల్ ఏది ఫిజికల్ ఏది లేదు ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఆ బిల్లులను ఆమోద ముద్ర వేయండి 42% రిజర్వేషన్ కల్పియండి ఇక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు కాబట్టి ఇలా ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైనాయి బీఆర్ఎస్ నాయకులు అసలు కులగణంలో పాల్గొనలే బీజేపీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలే బాధ్యతాయుతమైన నాయకులు మరి ఈరోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని ఎందుకంటే దురహంకార పార్టీలు దొరల పార్టీ దురహంకార పార్టీ అది ఉన్న గతంలో 33% రిజర్వేషన్ కూడా 23కి తగ్గించారు సీలింగ్ యాక్ట్ పెట్టిర్రు 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో 285 సెక్షన్ తీసుకొచ్చి మరి సీలింగ్ 50% దాటొద్దని కూడా వీళ్ళే ఏ రాష్ట్రంలో పెట్టలేదు అట్లా సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అదంతా ఓకే 50% దాట కానీ ఏ రాష్ట్రము ఇట్లా ఇది దాటొద్దని చట్టాలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు కేసీఆర్ తీసుకొచ్చిండు దాన్ని కూడా మొన్న సవరణ చేసి గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది